హైదరాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులు గెలుచుకుంటామని, బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయంతో పాటుగా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందనేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని సంకేతాలు వాస్తవాన్ని పత్రికా మిత్రులు కూడా తెలుసుకుంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబెట్టుకునేటువంటి పార్టీ, దేశంలో ఏకైక పార్టీ. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంత ఆర్థిక తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కూడా మా రేవంత్ అన్న గారి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం కానీ, ఈరోజు రేషన్ కార్డు కానీ, అదేవిధంగా బస్ ఫ్రీ కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మరి వారు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు అందరికీ తెలిసిందే. మాయ మాటలు, మోసాలు తప్ప వారు బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికి చెందింది. కానీ మరి ఏ ప్రజానికానికి, ఏ కుటుంబానికి కూడా బంగారు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తున్నాం. అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అబాసు పాలు చేసినటువంటి ఎవరైనా అంటే కేసీఆర్ అనేసి సందర్భంగా మనం